ప్రారంభమే అది. ఎందుకంటే నీ పరాక్రమం అటుందిది ఆయన, నీ చరిత్ర ఇలాంటిది. చెప్పకుండా ఒక్కొక్క చోట మౌనంగా కూర్చున్నాడు హనుమత్ స్వామి. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్ని యోజనాలు వెళ్ళగలవు అని అడగలేదు, నువ్వు మాత్రమే 100 యోజనాలు దాటగలవు అన్నాడు ఆయన. ఇక్కడ ప్రారంభమే అది. ఎందుకంటే నీ పరాక్రమం అటుందిది ఆయన, నీ చరిత్ర ఇలాంటిది. మీ అమ్మ అంజనాదేవి, మీ నాన్న కేసరి. అంజనాదేవి కేసరి యొక్క అనుమతితో ఆజ్ఞతో తపస్సును ఆచరించింది. ఆ తపఫలంగా రుద్రతేజస్సు వాయువు ద్వారా ఈమె యందు ప్రవేశింపబడింది అంటూ మొత్తం కథ చెప్తాడు. ఆ చిన్నప్పటి కథ అంతా అప్పుడు మనకు వస్తుంది, తర్వాత మళ్ళీ తెలుసుకుందాం. ఆ చిన్నప్పుడు ఈయన చూపించిన పరాక్రమం బలం పసితనం నుంచి ఉంది ఆయనకి. అయితే అల్లరి పెట్టేవాడు బలవంతుడైతే సహించడం కష్టం. చిన్నపిల్లలు అల్లరి పెడతారు కానీ పెద్ద బలం లేదు కానీ పర్వాలేదు, వాళ్ళకి బలం కూడా తోడైతే తట్టుకోవడం మహా కష్టం. ఎందుకంటే సరదాగా ఒక వస్తువు మీద చేయి వేస్తే ముక్కలు కూర్చుంటుంది. ముక్కలు ఎందుకు కదా సరదాతో ప్రతి వస్తువు మీద చేయి వేస్తాడు వాడు. ఇక్కడ దానితో అన్నటువంటి ఆ అరణ్యంలో ఉన్నటువంటి అగ్నిహోత్రీకులు ఋషులు వాళ్ళందరికీ మాటిగా ఆ అల్లరి వల్ల ఇబ్బంది కలిగింది. దానితో వాళ్ళు ఏం చేశారంటే ఈ అల్లరి పరాక్రమం ఇవేవీ లేకుండా ఒద్దికగా ఒకచోట కూర్చొని అన్నారు ఇక్కడ. అప్పుడు వాళ్ళ అమ్మంది, ఇంత బలవంతుడు ఏమీ ఎరగనట్టు ఉంటే ఏం బాగుందా అంటే, జ్ఞానిగా ఉంటాడు ఆయన, పరాక్రమవంతుడే కానీ ఆయనకు తెలియదు. ఎప్పుడు తెలియాలి అప్పుడు తెలుస్తుందిలే, ఈయన గురించి ఎవరైనా చెప్పినప్పుడు ఈ పూర్వవృత్తాంతం చెప్పాలి ఆయనకి. ఇది అందువల్ల ఈయనకి చిన్నప్పుడు ఆ శాపం వల్ల తెలియలేదయ్యా అన్నారు అగస్త్యుల వారు. అవునా అన్నాడు రామచంద్రమూర్తి. ఆయన అవునా అన్నాడు కానీ మనం మరో ప్రశ్న వేయాలండి. ఇంకా శ్రద్ధగా విని ఉంటే ఏమనంటే, ఆ జాంబవంతుడేదో ఆ వాలి వెంటపడినప్పుడే చెప్పచ్చు కదా, సరిగ్గా ఎగిరేటప్పుడే ఎందుకు చెప్పాడు? ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నప్పుడే మామూలుగా ఎవడైనా నవలా కథ రాస్తే చేంజ్ చేయొచ్చు, జరగని కథ కనుక. జరిగిన కథ ఎలా జరిగిందో అలాగే రాశాడు వాల్మీకి. అటువంటిప్పుడు ఇన్సిడెంట్స్ అనేవి ప్లాన్డ్గా జరుగుతాయి. అయితే ప్లాన్డ్గా జరగవంటే అర్థం మన ప్లాన్గా జరగవు కానీ భగవత్ ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంటాయి. ఇక్కడ హనుమంతుడు పరాక్రమం రామకార్యం కోసం మాత్రమే గనక ఆ సమయంలోనే జాంబవంతుడు బయట పెట్టాడు. ఇది రహస్యం అండి ఇక్కడ. కానీ ఇంత పరాక్రమం దేనికోసం దాచుకున్నాడు? రాముడి కోసం. ఆ వాళ్ళని కొట్టాల్సిన వాడు రాముడు. ఆ దానితోనే రామకార్యంకి ఈయన వెళ్ళాలి. అప్పుడు వరకు పరాక్రమం చెప్పలేదు. దీన్ని బట్టి జాంబవంతుడికి కూడా అప్పుడు చెప్పాలని బుద్ధి పుట్టింది. అందుకని జాంబవంతుడు అప్పటిదాకా చెప్పలేదు తెలుసు కనుక అనడానికి లేదు. జాంబవంతుడికి కూడా ఆ బుద్ధి అప్పుడు ఎందుకు పుట్టిందంటే, అప్పుడు ఆ బుద్ధి పుట్టించేవాడే భగవంతుడు. ధియోయోన ప్రచోదయాత్. ఆ సమయంలో ఆ బుద్ధి కలిగించాడు జాంబవంతుడికి. అప్పుడు జన్మించాడు హనుమ. ఒక్కసారి గుర్తు చేస్తే చాలు, మాటిమాటికి గుర్తు చేయక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అంతే, ఇంకా అక్కడి నుంచి ఆయనకి అడ్డు ఆపు లేదు. ఇది వృత్తాంతం. ఇంకేని జనన గాథలో ఇప్పుడు కొన్ని రహస్యాలు కొంచెం అందించి వదిలిసాం. పార్వతీ కుక్షీన్ వృద్ధి వహించి పావకునిలో కొన్నాళ్ళు వర్తించి, ఈ అక్షయ్యద్యుతి పిమ్మటన్ పవన గర్భాంతస్థుడై భాసిలన్ అనిల వరంబుచే పిదప అంజనకున్ జనియించి. అక్కడ వరకు తీసుకుంటే హనుమ జన్మ వృత్తాంతంలో క్రమం ఉంది. ఆ క్రమ రహస్యం తర్వాత తెలుసుకుందాం, దానికి సంబంధించిన నామం వచ్చినప్పుడు. ప్రస్తుతం మనం తెలుసుకుంటున్నది అతులిత బలధామ. ఆయన యొక్క సాటి లేని బలం ఎంత గొప్పదయ్యా అన్నారు. అందుకే ఈయన యొక్క ఆ పరాక్రమం ఉన్నదే రావణు పుత్రు కంటే, అలా రావణు కంటెను వాలి కంటే ఈ పావని బాహు విక్రమ విభాసితుడు ఇంచుక అల్గనేని లోకావళి హావళింగును. హనుమంతుడికి కానీ కాస్త కోపం వస్తే ముల్లోకాలు నాశనం చేస్తాడు. కోపంతో ముల్లోకాలు నాశనం చేసేవాడిని రుద్రుడండి. కానీ ఆ తత్వం ఈయన దగ్గర ఉన్నది. మహర్షుల చాపముచే స్వకీయమౌ లావెరుగుండు మత్తకరిలాగున ఉండు ఇతండు రాఘవా. ఇది చెప్పాడు. అందుకే ఈ హనుమంతుడు సంక్రందన జిత్ దశాస్యుల, సంక్రందన జిత్ అంటే ఇంద్రజిత్తు, ఇంద్రజిత్తు మొదలుకొని సర్వరాక్షుల్ని సంహరించగలిగిన వాడితడు. పైగా ఈయన కఠిన విగ్రహుడు అన్న విషయం, పర్వతం కంటే గొప్పవాడు. పర్వతాలు కఠినంగా ఉంటాయంటారు, దానికంటే కఠినుడు. ఈ విషయం మైనాకుడికి తెలుసు. ఎందుకంటే ఈయన తాకగానే మైనాకం కదిలిపోయింది. అందుకే కదలడీతడు వజ్ర కఠిన విగ్రహుడంచు పోలగా మైనాక శైల మెరుగు. ఈయన శరీరం పర్వత సమానమని మైనాక శైలానికి తెలుసు. వెరవడీతడు మహావీరశేఖరుడంచు శోధింపవచ్చిన సురస ఎరుగు. ఇతడు దేనికి